ఇక్కడ ముస్కర్లు ఉన్నారు, వాళ్ళు మాకు కావాలా, మాకేం లేదు, వాళ్ళకు వద్దంటున్నాం. వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాక్టరీలు బాగుపడాలా, ఒకరికి ఇచ్చి కొమ్ము కావడం కరెక్టేనా? స్కూలు ఎత్తేసినారు, ఆరోగ్యం పట్టించుకోవడంలే. లోపల కార్మికులు ఉంటే వాళ్ళ గ్రేడ్లు పెంచరు, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు తగ్గించారు. 500 నుంచి 50 ఉద్యోగాలు వచ్చినాయి, 450 10%కి వచ్చినాయి. మీరందరూ స్థానికులు కనుక్కోండి. కనీసం చెట్లు నాటరు. సిఎస్ఆర్ కాలం అని ఒకటి ఉంటుంది, లాభంలో పర్సెంటేజ్ అంతా దొంగ అకౌంట్. మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినాం, పోలీసు కంప్లైంట్ చేసినాం. లోడింగ్ ఓవర్లోడింగ్, పగుళ్ళు వస్తాయి, పట్టించుకోరు. అన్ని ట్రాన్స్పోర్ట్ వాళ్ళకే, అన్ని మెటీరియల్ సప్లై వాళ్ళకే. మళ్ళీ భూములు చిలంకూరులో దొంగతనం చేయాలని ప్లాన్ చేసినారు వాళ్ళే, గవర్నమెంట్ ల్యాండ్స్. నేను అబ్జెక్షన్ పెట్టాను. అందరి తరపున ఏం చేస్తారో చెప్పమని అడిగితే ఇదో చేస్తాం, అదో చేస్తాం, అదో చేస్తాం. స్థానికులకు చేయమని అడుగుతున్నాం. వాళ్ళకే లేబర్ సప్లై వాళ్ళకే, ప్యాకింగ్ వాళ్ళకే, లోడింగ్ వాళ్ళకే, అన్లోడింగ్ వాళ్ళకే. మైన్స్ నుంచి 21 టన్నులకు మించి లోడ్ చేయకూడదు, 40 టన్నులు. పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు, పట్టుకుంటున్నారు. అది నేను ఆదినారాయణ రెడ్డి పురమాయింపడ్డా. అది రెవెన్యూ యాక్టు, లీగల్ మైన్స్ యాక్టు, ట్రాన్స్పోర్ట్ యాక్టు. మాకు హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. మేము తప్పును తప్పనడమే తప్ప, మీరు మళ్ళీ నోట్ చేసుకోండి, తప్పును ఎత్తి చూపడమే తప్ప, తప్పును తప్పనడమే తప్ప. వీళ్లకు పాత ఐసీఎల్ యాజమాన్యంలో కొందరికి, పాత ఇక్కడుండే వైఎస్ఆర్ పార్టీలకు పూర్తి అండర్స్టాండింగ్ పర్సంటేజ్. మీకు పాత బిల్లులు ఇస్తాం, లేకుంటే ఇవ్వమని బెదిరిస్తారంట. మీకు బాకీ ఉండాలి కాబట్టి మీరు చచ్చినట్టు దక్కినట్టు మీరు మేము చెప్పినట్టు వినాలా. ఎందుకంటే మిలాఖత్తు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. ములాఖత్ అనేది ఖైదీల కోసం ఏర్పాటు జరుగుతుంది, అది ములాఖత్తు. ఇది మిలాఖత్తు అంటే ఒకరికొకరు సంబంధాలు అన్నీ ఉన్నాయి. వీళ్ళకు ములాఖత్తు ఉంది, వీళ్ళకు మిలాఖత్తు ఉంది. మామూలు దొంగలు కాదు. నిన్న జమ్మూ కాశ్మీర్ ముస్కరుల కంటే దరిద్రులు వీళ్ళు, అంతకంటే దొంగలు. వీళ్ళను వాళ్ళతోనే పోల్చాలా. ఏ రివేత జరగాలి వీళ్ళది. ఫ్యాక్టరీలు స్పష్టంగా పరిగెత్తినట్టు జరగాల. అదాని జరగాల్సిందే. ఇక్కడ ఉండే ఐసీఎల్ ఫ్యాక్టరీ నుంచి అల్ట్రాటెక్ జరగాల. రేపు సోలార్ రావాలా, విండ్ పవర్ రావాలా, ప్లస్ జేఎస్డబ్ల్యూ రావాలా, గండికోట టూరిజం పెరగాల. ప్రతి ఒక్కరూ నిర్మాణం చేసే అక్కడ ఇల్లు కట్టేది ఎవరో కంపెనీ, ఆ కంపెనీకి సపోర్ట్ చేస్తాం. ఏది టిడ్కో హౌస్కు, అక్కడ జమ్ములో జరుగుతున్నాయి నిర్మాణాలు జరగాల. ఇప్పుడు రోడ్డు పూర్తి నేషనల్ హైవేలు జరగాల, స్టేట్ రోడ్డు జరగాల, సందులో రోడ్డు జరగాల, తాగునీళ్ళు పెరగాల, పెన్షన్ 4000 రూపాయలు స్టార్ట్ అయింది. సూపర్ 6 జరగాల. సూపర్ 6 గౌరవ ముఖ్యమంత్రి గారు 100% అక్టోబర్ డిసెంబర్ లోపల. ఇప్పుడు రేపు మే నెలలో స్కూలు రీఓపెన్ అయితేనే తల్లికి వందనం జరుగుతుంది. అదే కాకుండా రైతులది ఈ సంవత్సరం మొదటి కంతు స్టార్ట్ కేంద్రం అయితేనే మన మద్దతు 5000 రూపాయలు ఉంటుంది. అది 3 రౌండ్ల 6000, 2000కు తోడు మన 5000 వచ్చి జమ అవుతుంది. మళ్ళీ 2000కు 5000 జమ అవుతుంది. మళ్ళీ 2000కు 4000 అంటే 20,000 రూపాయలు జమ అవుతుంది. అంటే మత్స్యకార్మికులకు 20,000 రూపాయలు. కరెంటు సూర్యగడితో పాటు 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ, చేనేతలకు 200 యూనిట్లు ఫ్రీ. ఆ 200 గతంలో ఏముండేది 201 వాడినారు అనుకోండి, 201 కట్టాలి బిల్లు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకొని 200 యూనిట్ల వరకు జీరో, పై 1 యూనిట్కి మాత్రమే కట్టాలి. సపోజ్ 264 యూనిట్లు ఖర్చు అయింది అనుకోండి, గతంలో 264 యూనిట్లకు కట్టాలా. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారము ఫస్ట్ 200కు లే, పైన 64కు మాత్రమే కట్టాలా. ఇది కొత్త నిర్ణయం, కొత్త ఆలోచన. వైఎస్ఆర్ పార్టీకే, రామ్ సుబ్బారెడ్డి గారికి, అవినాష్ రెడ్డికి, సుధీర్ రెడ్డికి, రమణారెడ్డికి వాళ్ళకేనా? ఎప్పుడు వాళ్ళకేనా? ఇదేమన్నా పట్టభూమే, జాగీర్ ఏమన్నా? ఎవడు దీనికి వెనకాల కొన్ని శక్తులు ఉన్నాయి. ఎవడు వాడు ఎచ్చటి వాడెవడు ఇక్కడ వచ్చి సపోర్ట్ చేసేదానికి? ఏంది మరి వాళ్ళ దుష్టపన్నాగమైంది. వాళ్ళ యొక్క తీవ్ర చర్య కూడా ఖండిస్తున్నాం. ఎవరు వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రతి దాంట్లో పుల్ల చెక్కడం? ఎవరైతే మేము వాళ్ళ యొక్క చర్యను కూడా ఖండిస్తున్నాం. అక్కడ పాకిస్తాన్ యొక్క తోడ్పాటు ఎట్లుందో ఆ ముస్కరులు ఎట్లనో ఈ ముస్కరులకు కొందరు పాకిస్తాన్ లాంటి శక్తులు తోడ్పాటు ఉన్నాయి. దానికి కొన్ని పత్రికలు కథలు రాస్తున్నాయి. వెనకాల ఆఫ్ ది రికార్డ్ అంట. చెక్ చేసుకోండి. ఆఫ్ ది రికార్డ్ ఏమి రండి, ఓపెన్గా ఆన్ ది రికార్డు.
మళ్ళీ ఆఫ్ ది రికార్డ్ ఏంది? ఏం లేదా ఓపెన్ రికార్డు రాలేరా? ఇది ఏదో కోర్టులు ఉన్నాయి, ఎంక్వైరీ జరగాల, జిల్లా యంత్రాంగం ఎంక్వైరీ చేయాలా, సీఎం ఆఫీసులు ఎంక్వైరీ చేయాలా, డీజీపీ ఆఫీసు డిఐజీ ఆఫీసులు ఎంక్వైరీ చేయాలా, ఏం జరుగుతుందో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ద్వారా ఎంక్వైరీ జరగాల, ఈ దోపిడీ అరికట్టాలా. మా తప్పు ఉంటే నా తప్పు అని తెలుసండి. నేను ఇంతకుముందు కడప ప్రెస్కి చెప్పినా, మీకు చెప్తానా, నేను రాజకీయాలు డ్రాప్ అవుతా. ఏమవసరం నాకు రాత్రి పగులు లేకుండా పని